హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్సర్సైజ్ 7.3లోని సెకండ్ పార్ట్, రిమైనింగ్ పార్ట్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో కవర్ చేయబోయే టాపిక్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములాస్ రీకాల్. సో ముందుగా మనం ఈ ప్రాబ్లమ్స్ చేసేదాన్ని కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బేస్ చేస్తుంది కాబట్టి దానికి ఉన్నటువంటి టూ ఫార్ములాస్, నార్మల్గా వెర్టిసెస్ ఇచ్చినప్పుడు అలాగే హెరాన్స్ ఫార్ములా, ఈ రెండింటిని ఒకసారి రీకాల్ చేసుకోవడం. 7.3లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 4 అండ్ 5, 5లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎక్సైజ్కి ముందున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 18 to 22 వరకు ఉన్న వాటిని కూడా మనం ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అన్ని, అదేవిధంగా ఇతర చాప్టర్స్ లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయని వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములాని మనం గుర్తు చేసుకుందాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రెండు ఫార్ములాలు కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ x1y1, x2y2 అండ్ x3y3. మూడు వెర్టిసెస్ మనకి ఇచ్చినప్పుడు ఆల్రెడీ మాడ్యులస్ ఫార్మేట్లో మనం చూసాం. అదేవిధంగా మనకి హెరాన్స్ ఫార్ములా ప్రకారం ఏంటనేది కూడా ఇక్కడ చూస్తున్నాం. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 స్క్వేర్ యూనిట్స్. ఈ ఫార్ములాస్ని మనం ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కూడా మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేటువంటి ఆ ప్రీవియస్ వీడియోలో డెరైవ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అనేక ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటికే మనం చేసాం. సో ఇది లెంతీ ఫార్ములాగా ఉన్నప్పటికీ ఒక సిమెట్రిక్ వే గమనిస్తే చాలా ఈజీగా రాయొచ్చు అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం బ్రాకెట్ బయట ఎక్స్ వాల్యూస్, లోపల వైల డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ 1 2 3 2 3 1 3 1 2 ఆర్డర్ని ఒక సిమెట్రిక్ వేలో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఈ ఫార్ములా మనం రాయొచ్చు. దీనికి షార్ట్ ఫామ్ కూడా ఉంది, గతంలో మనం నేర్చుకున్నాం. ఇక ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్ములా. ఒక ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కాకుండా సైడ్స్ లెంత్స్ తెలిసినప్పుడు నేరుగా మరింత ఈజీగా కనుక్కునే ఫార్ములా మనకి హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ లెంత్స్ ఆఫ్ సైడ్స్ ఆర్ ఏబిసి ఈజ్. అంటే మనకి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ తెలిసినప్పుడు ఏబిసి అనే రూపంలో, అప్పుడు ఏరియా కనుక్కునే మరొక విధానం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. హియర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో సైడ్స్ టోటల్ బై 2. సో ఆఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అని చెప్పొచ్చు. ట్రయాంగిల్ యొక్క ఆఫ్ పెరిమీటర్నే మనం ఇక్కడ ఎస్ అంటాం. ఆ ఎస్ని ఏబిసిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది కూడా ఏరియా అవుతుంది. బట్ ఈ ఫార్ములాని మనకి ఎప్పుడైనా ప్రాబ్లం అడిగినప్పుడు క్వశ్చన్లో హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి అంటే మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. నార్మల్గా ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి వెర్టిసెస్ ఇచ్చినప్పుడు జనరల్గా ఇది మనం ఉపయోగిస్తాం. సో ఈ రెండు కూడా మనకు కంపల్సరీ రావాల్సింది. అదేవిధంగా కొలినియర్ పాయింట్స్ గురించి అడిగినా కూడా ఈ ట్రయాంగిల్ ఏరియా మొత్తాన్ని మనం 0 చేస్తే అవి కొలినియర్ అవుతాయి. సో ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లో ఉన్నవి సాల్వ్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 7.3లోని 4th ప్రాబ్లం. బికాజ్ మనం థర్డ్ ప్రాబ్లం వరకు దీనికి ముందున్న వీడియోలో మీకు ప్రీవియస్ వీడియోలో మనం థర్డ్ ప్రాబ్లం వరకు సాల్వ్ చేసి ఆపడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ హూస్ వెర్టిసెస్ టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ -4 -2 -3 -5 3 -2 అండ్ 2 3. సో ఈ 4 వెర్టిసెస్ ఇచ్చి ఈసారి అడిగింది ట్రయాంగిల్ ఏరియా కాకుండా చూడండి క్వాడ్రిలేటరల్ ఏరియా. మరి క్వాడ్రిలేటరల్ ఏరియాకి ఒక ఫార్ములా ఉందా అంటే యాక్చువల్గా మనం ట్రయాంగిల్ ఏరియా సాధారణంగా అది కూడా డెరైవ్ చేసి రాయొచ్చు. బట్ మనకున్న సిలబస్ పరిధిలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనం నేర్చుకుంటాం కాబట్టి దాని సహాయంతో క్వాడ్రిలేటరల్ ఏరియా ఎలా కనుక్కోవచ్చు మనం చూద్దాం. దీనికి ఖచ్చితంగా ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా చూపిస్తే మనకి ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే 4 వెర్టిసెస్తో ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది కాబట్టి క్వాడ్రిలేటరల్ అనేది ఒక పర్టికులర్ ఏ షేప్ అయినా ఉండొచ్చు కనుక మనం ఏదో ఒక సిమెట్రిక్ షేప్ కాకుండా ఈ మోడల్ ఎనీ షేప్ మనం ఇలా క్వాడ్రిలేటరల్ చూపించవచ్చు. ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ అనుకుందాం. ఒక్కసారి ఇవి మనం రిప్రజెంట్ చేస్తే ఏ సపోజ్ ఇదే ఫస్ట్ పాయింట్ అక్కడ ఇచ్చింది అనుకుంటే -4, -2 అండ్ బి సెకండ్ పాయింట్ -3, -5 అండ్ సి 3, -2 అండ్ ఫైనల్ వెర్టెక్స్ డి 2, 3. సో ఈ 4 వెర్టెక్స్తో ఏర్పడేటువంటి క్వాడ్రిలేటరల్ ఏరియా మనం కనుక్కోవాలి.
మరి ఇక్కడ డైరెక్ట్గా క్వాడ్రిలేటరల్ ఏరియా కాకుండా మనం ఈ ప్రాబ్లమ్ ఈజీగా చేయడం కోసం ఏం చేస్తాం, ఇందులో ఏదో ఒక డయాగోనల్ ఏసీ ఆర్ బీడీ అనేది మనం జాయిన్ చేసి చూపిస్తాం. సపోజ్ మనం ఇక్కడ ఇలా ఏసీ అనేది జాయిన్ చేసాం అనుకుందాం. సో దిస్ క్వాడ్రిలేటరల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts బై దిస్ డయాగోనల్. ఈ ఏసీ అనే డయాగోనల్ వల్ల ఈ క్వాడ్రిలేటరల్ మొత్తం 2 భాగాలుగా విడిపోయింది. అది సమభాగాలు కాకపోయినా మొత్తం మీద 2 partsగా విడిపోయింది. ఆ 2 parts షేప్స్ మనం అబ్జర్వ్ చేస్తే దే ఆర్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఏబిసి is one triangle and ACD is another triangle. So ABC area plus ACD area join చేస్తే మొత్తం రెండు యాడ్ చేస్తే టోటల్ క్వాడ్రిలేటరల్ ఏరియా వస్తుంది. అంటే మనకి క్వాడ్రిలేటరల్ ఏరియా అడిగినప్పటికీ మనం ప్రాబ్లమ్ని దేని బట్టి చేయొచ్చు, ట్రయాంగిల్ ఏరియాని బేస్ చేసుకుని చేయొచ్చు. సో అందుకే మనం ముందుగా ఈ ఏబిసిడి అనే నేమ్స్ పెట్టిన తర్వాత ట్రయాంగిల్ ఏరియాలు రెండు యాడ్ చేసి మనం క్వాడ్రిలేటరల్ ఏరియా కనుక్కుంటాం. అదేవిధంగా బీడి యాడ్ చేసి కూడా ప్రాబ్లం చేయొచ్చు. అప్పుడు మనకి ఏబిడి ఒక ట్రయాంగిల్, బీసీడీ ట్రయాంగిల్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏ డయాగోనల్స్ మనం యాడ్ చేస్తే దాన్ని బట్టి మనం అక్కడ నేమింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ రెండింటి ఏరియా కనుక్కుంటాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం, అసలు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేటువంటి ఫార్ములాని ఒకసారి రాసుకుందాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, అది కూడా ఎప్పుడు ఆ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్. ఏ వెర్టిసెస్ కలిగి ఉన్నప్పుడు మనం రాస్తాము అంటే x1 y1, x2 y2, x3 y3. సో ఈ 3 వెర్టిసెస్ కలిగి ఉన్నటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందే మనం మాడ్యులస్లో ఒక ఫార్ములాను రాసుకోవడం జరిగింది. దాన్ని ముందుగా ప్రజెంట్ చేస్తున్నాం. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ మనకి ప్రాబ్లంలో ఉన్నట్లే. ఈ క్వాడ్రిలేటరల్లోనే 2 ట్రయాంగిల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఏబిసి ఒక ట్రయాంగిల్ అయితే చూడండి, ఈ పార్ట్లో ఉన్నది మీకు ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్, అలాగే మరొక పార్ట్లో ఏసిడి అనేటువంటి ట్రయాంగిల్ ఉంటుంది. సో మనం 4 వెర్టిసెస్ని ఉపయోగించి 2 ట్రయాంగిల్స్గా మనం వేరు పార్ట్స్గా ఈ ఏరియాని మనం కనుక్కోవచ్చు. సో ముందుగా ఏబిసి ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇక్కడ ఏబిసి అనేది ముందుగా రాసుకుందాం. ఎందువల్లంటే మనకి వరుస కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఏ అనేది మనం తీసుకున్నది ఎంత, -4, -2 అండ్ బి -3, -5, నెక్స్ట్ సి 3, -2. సో లెట్ us compare now these 3 points with x1 y1 and the second point is x2 y2 and the third point is x3 y3. ప్రస్తుతానికి ఈ ఫార్ములాలో x1 y1 x2 y2 x3 y3 ప్లేస్లో మనం తీసుకునేది ఏంటి, ఏబిసి. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇప్పుడు మనం కనుక్కోవచ్చు అనమాట, సేమ్ దీనిలాగా. దేర్ ఫోర్ ఇప్పుడు అదే మనం ఇక్కడ రాస్తున్నాం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబిసి ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలంటే ఇప్పుడు ఫార్ములా ప్రకారం సేమ్ దీన్ని బేస్ చేసుకుని మనం ఇదే ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. x1 అంటే చూడండి ఇక్కడ x1 ప్లేస్లో -4. సో -4 ఇంటూ y2 మైనస్ y3, y2 వాల్యూ -5. So this place -5 minus y3. Minus y3 means already y3 value -2. So minus of -2. So it becomes +2. సో మనకి ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఎక్కడ వచ్చినా సరే అక్కడ ఆల్రెడీ -of వచ్చింది అని అర్థం. బికాజ్ మనకి ప్రతి బ్రాకెట్లో మిడిల్లో ఉన్నది మైనస్, బట్ ఇక్కడ కొన్ని ప్లస్లుగా మారుతున్నాయి అబ్జర్వ్ చేయండి. కారణం ఇక్కడ y3కి మైనస్ ఉంది, బట్ ఆల్రెడీ y3 మైనస్లో ఉంది. అలాగే y2 కూడా నెగిటివ్గా ఉంది, y1 కూడా నెగిటివ్గా ఉంది కనుక ఇక్కడ ఎవ్రీ బ్రాకెట్లో కూడా మనకి ఆ వైలు మైనస్ చేసేటప్పుడు ప్లస్లుగా మారిపోతాయి. నెక్స్ట్ ప్లస్ x2 వాల్యూ అబ్జర్వ్ చేయండి -3. సో ఇక్కడ ప్లస్ x2 ఉన్నప్పటికీ నెక్స్ట్ వచ్చేది మనకి -3 ఇంటూ x2 తర్వాత ఏమిటి y3 మైనస్ y1. y3 వాల్యూ -2 మైనస్ y1 వాల్యూ ఆల్రెడీ -2 మళ్ళీ. సో అక్కడ అది ఆటోమేటిక్గా +2గా మారిపోతుంది, -2 +2. సో నెక్స్ట్ plus x3 value is 3, so plus 3 into y1 minus y2, y1 value -2 minus y2 value, y1 minus y2 value already -5, so minus of minus it also becomes +5. సో ఇప్పటి వరకు మనం చేసింది టోటల్గా ట్రయాంగిల్ ఏబిసి ఏరియాకి మనం ఫార్ములాను రాయడం జరిగింది. సో దాన్నే ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు ఆ మాడ్యులస్లో వచ్చిన టర్మ్స్ మనం పరిశీలిస్తే ఈ మాడ్యులస్ అనే సింబల్ మనకి అబ్సల్యూట్ వాల్యూ అంటాం. దీన్ని ఎందుకు తీసుకుంటామో కూడా మీకు తెలిసిందే. ఈ లోపల ఉన్నటువంటి ఎంటైర్ వాల్యూ వచ్చిన తర్వాత అది ఒకవేళ నెగిటివ్ వాల్యూ వచ్చినప్పటికీ
ఓన్లీ న్యూమరికల్ క్వాంటిటీ పాజిటివే తీసుకోవాలి అనడానికి సింబల్. సో మొత్తం సింప్లిఫై చేశాక అప్పుడు ఈ మాడ్యులస్ని బట్టి ఆన్సర్ రాస్తాం. సో ఇక్కడ ముందుగా చూడండి, బ్రాకెట్స్లో వాల్యూస్ ఫస్ట్ చేయాలి కనుక -5 + 2 ఎంత? -5 + 2 మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -3 అవుతుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏముంది? -4 × -3. ఇక సెకండ్ చూస్తే బ్రాకెట్లో -2 + 2. యాక్చువల్లీ -2 + 2 ఈజ్ 0. సో సెకండ్ ప్రోడక్ట్ మొత్తం 0 అయిపోతుంది. 3 × 0 అయిపోతుంది. ఇక థర్డ్ వన్ విషయానికి వస్తే ఇక్కడ -2 + 5. బట్ 5లోంచి 2 తీయటం కాబట్టి ఇక్కడ 3. సో 3 × 3 అక్కడ మిగిలినట్టు. సో +3 × 3. సో ఇట్ ఈక్వల్ టు ½ ఇంటూ మాడ్యులస్. ఫస్ట్ చూడండి, 4 3s are 12. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 4 3s are 12 ఉంటుంది. ఇదంతా 0 అయిపోయింది. 3 zeros దీన్ని కౌంట్లో ఉండదు. 3 3s are వచ్చేసరికి 9. సో +9 మిగిలింది. సో ½ ఇంటూ, ఇక ఇది మాడ్యులస్ తీసివేయచ్చు, మనకి లోపల ఎలాగో పాజిటివ్ వాల్యూ వచ్చింది. 12 + 9 ఈజ్ 21. సో ఇది 21/2 అని కానీ, లేదా దాన్ని మనం డివైడ్ చేసేస్తే 10 2s are 20 కాబట్టి 10.5 స్క్వేర్ యూనిట్స్గా చెప్పొచ్చు. ఇక్కడతో మనకి ప్రాబ్లం కంప్లీట్ అవ్వలేదు. ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్ ఏరియా మనం కనుక్కున్నాం. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. బట్ ఓన్లీ అందులో ఒక పార్ట్ ఏరియా మనం కనుక్కున్నాం కాబట్టి ఇదే సేమ్ వేలో మరొక పార్ట్ ఏరియా కూడా మనం కనుక్కోవాలి. ఇలా ఏడిసి లేదా ఏసిడి ఏదో ఒక ఆర్డర్లో తీసుకుని మనం కనుక్కోవాలి. సో దాని ప్రకారం మళ్ళీ ఏం చేస్తాం? ఇంతకుముందు ఎలా అయితే ఏబిసి వరుసగా రాసుకుని ఏరియా ఫార్ములా దీన్ని చూస్తూ జాగ్రత్తగా రాసామో, ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నేను ఇప్పుడు ఇక్కడ టిక్ చేసిన ప్లేస్లో ఉన్న ట్రయాంగిల్ అంటే ఏమవుతుంది చూడండి, ఏసిడి. సో అవి వరుసగా మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నాను. సో ఏ అనే వెర్టెక్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, -4, -2. ఏ తర్వాత ఇక్కడ సి తీసుకోవాలి. ఇంకా బి అనేది ఈ ట్రయాంగిల్లో పార్ట్ ఉండదు. సి వాల్యూ మనం చూసాం 3, -2. నెక్స్ట్ డి, ఇప్పుడు ఇందులోకి కంపల్సరీ వచ్చేటువంటి పాయింట్ ఇందాక రాండి డి, 2, 3. సో ఇవే ఇప్పుడు మనం మళ్ళీ వేటితో అదే ఫార్ములా దేంతో కంపేర్ చేసుకోవాలి? ప్రస్తుతం మనం చేసేటప్పుడు x1 y1, సిలో ఉన్నవి x2 y2 అండ్ డి కోఆర్డినేట్స్ x3 y3గా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీని ప్రకారం ఏసిడి ఏరియా రాస్తాం. ఎలా అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి రాస్తామో ఇప్పుడు కూడా సేమ్ అదే ఫార్ములాని బేస్ చేసుకుని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి. సో ½ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఫార్ములా ఆల్రెడీ రాసాం చూడండి ఇదే. ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ మాత్రమే ఇప్పుడు చేంజ్ అవుతాయి. x1 y1 మాత్రమే చేంజ్ అవ్వవు. ఇంతకుముందు ఏ, ఇప్పుడు కూడా అదే కాబట్టి x1 మీన్స్ -4. సో ఇక్కడ ఇంటూలో ఫస్ట్ వచ్చేది -4. x1 తర్వాత ఇక్కడ చూడండి y2 - y3. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు y2 అంటే -2, y3 అంటే 3. సో y2 - y3 కాబట్టి -2 -3. నెక్స్ట్ ప్లస్ x2 వాల్యూ 3. సో +3 ఇంటూ x2 తర్వాత y3 - y1. y3 ప్లేస్లో ఎంత రాయాలి? 3 మైనస్ y1 అంటే ఆల్రెడీ -2, -y1 ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ -2గా మారుతుంది. ఇక ఫార్ములాలో నెక్స్ట్ ఉన్న టర్మ్ x3 x3 ఈజ్ 2. సో +2 ఇంటూ y1 - y2. y1 వాల్యూ ఈజ్ -2 మైనస్ y2 వాల్యూ ఈజ్ ఆల్సో -2. సో -2 +2 అవుతుంది. ఇది కూడా -ప్లస్. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం సింప్లిఫై చేసుకోవడం మొదలు పెడితే ఈ బ్రాకెట్లో వాల్యూ చూడండి, -2 -3 రెండు కూడా నెగిటివ్ టర్మ్స్ కాబట్టి ఎడిషన్లో -5 అవుతుంది. సో -4 ఇంటూ -5 వచ్చింది. ఇక నెక్స్ట్ బ్రాకెట్లో 3 ఇంటూలో 3 + 2 ఈజ్ 5. సో 3 ఇంటూ 5 వచ్చింది. ఇక లాస్ట్ బ్రాకెట్లో 2 ఇంటూ -2 + 2 క్యాన్సిల్ అయ్యి ఇది 0 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై మరింత చేస్తే ఈ ప్రోడక్ట్ మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ నెంబర్ అవుతుంది. 4 5s are 20 ప్లస్ 3 5s are 15 ప్లస్ 2 0 is 0 కాబట్టి అది క్లోజ్ చేయొచ్చు. సో ½ ఇంటూ ఇక్కడ కూడా మాడ్యులస్ తీసివేసినా మనకి ఎంత వచ్చింది? 35. 20 + 15 35. సో 35/2. మరి మనకి 35/2 అంటే దీన్ని కూడా మనం డివిజన్ చేసేస్తే 34లో అంటే 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కనుక 17.5 స్క్వేర్ యూనిట్స్ ఇక్కడ వచ్చింది. సో మనకి ఏబిసి ట్రయాంగిల్ ఏరియా ఇక్కడ ఉంది చూడండి 10.5 స్క్వేర్ యూనిట్స్ 10.5 వస్తే ఏసిడి ట్రయాంగిల్ ఏరియా 17.5 వచ్చింది. బట్ అసలు క్వశ్చన్ చూడండి, ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ మనకు కావాలి. ఇప్పుడు ఈ రెండింటిని బట్టి ఫైనల్గా అది కంక్లూడ్ మనం చేయొచ్చు. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ టోటల్గా ఈ 4 సైడ్స్తో ఏర్పడేటువంటి క్వాడ్రిలేటరల్ దాన్ని ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ప్రకారం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్
ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి అవుతుంది. ఏబిసి ఏరియా ప్లస్ ఏసిడి ఏరియా యాడ్ చేస్తే అప్పుడు మనకి టోటల్ ఏరియా వచ్చినట్టు. కాబట్టి ఫస్ట్ ఏబిసి ఏరియా ఆల్రెడీ ఇక్కడ రాస్తాం చూడండి 10.5, ఎలాగో మనం డెసిమల్స్లోకి మార్చాం కనుక 10.5 ప్లస్ ఇప్పుడు వచ్చిన ఏసిడి ఏరియా 17.5. 10.5 ప్లస్ 17.5. సో మీకు ఆల్రెడీ హాఫ్ కలిపి 1 అవుతుంది. 10 ప్లస్ 17 అంటే 27 కనుక ప్లస్ 1 యాడ్ చేస్తే మొత్తం 28 స్క్వేర్ యూనిట్స్ అనేది మనం ఆన్సర్గా చెప్పొచ్చు. సో టోటల్ దిస్ క్వాడ్రిలేటరల్ ఏరియాని మనం 28 స్క్వేర్ యూనిట్స్గా చెప్పొచ్చు. ఇదే వేరే మెథడ్లో కూడా మనం చేయొచ్చు. బీడీ డయాగోనల్ కలిపినట్లయితే అంటే ఒకే ఇద్దరు వేరే స్టూడెంట్స్ దీన్ని వేరే మెథడ్లో చేయొచ్చు. అంటే ఫార్ములా ఒకటే యూజ్ చేసినా ఈ కాంబినేషన్స్ మారుతాయి. బీడీ డయాగోనల్ కలిపిన వాళ్ళకి ఏబిడి ట్రయాంగిల్, బీసీడీ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఈ వాల్యూస్ విడివిడిగా మారుతాయి, బట్ టోటల్ మాత్రం ఈ 28 మారదు. అదేవిధంగా ఈ రెండింటిని మిక్స్ చేస్తూ మనం టోటల్గా డైరెక్ట్ ఫార్ములా కూడా మనం రాబట్టవచ్చు. అప్పుడు ఇదే ఫార్ములా లాంటిది కూడా మనకి క్వాడ్రిలేటర్కి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ గ్యాప్ 2 గ్యాప్ ఉంటుంది. y2 మైనస్ y4 ఇక్కడ వస్తుంది, ఇక్కడైతే y3 మైనస్ y1 సేమ్, మళ్ళీ x3 తర్వాత y1 మైనస్ y3 వస్తుంది గ్యాప్. అలాగే x4 అనే టర్మ్తో పాటు దాంట్లో మళ్ళీ మనకి y1 మైనస్ y3 అనేది ఉంటుంది అనమాట. ఇక్కడేమో y4 మైనస్ y2 వస్తుంది. ఇక్కడ ఎలా అయితే 1 2 3 4 ఆర్డర్ ఉందో అక్కడ కూడా 1 2 3 4 ఆర్డర్ మనం ఫాలో అవ్వచ్చు. సో ఇది మనకి ఈ ప్రాబ్లం. సో క్వాడ్రిలేటరల్ ఏరియా కనుక్కోమంటాం అంటే ఇది ఖచ్చితంగా రెండు ట్రయాంగిల్స్ ఏరియా టోటల్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇందులో చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 5 అబ్జర్వ్ చేయండి. ఇందులో మళ్ళీ రోమన్ నెంబర్ 1 2 ఇవ్వబడ్డాయి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. సో హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి మాత్రమే ఏరియా కనుక్కోవాలి, ఇప్పటిది కాకుండా 1 1 1 4 అండ్ 5 1. సో లెట్ us name this vertices. Let A is equal to 1, 1 and B is equal to 1, 4 and C is equal to 5, 1. So these are the three vertices given in the problem. So by using Heron's formula, so for using Heron's formula, suppose we can draw a triangle, pick ABC. So the side opposite to angle A is called small a. అంటే అదే నొటేషన్ మనం పాటిద్దాం. అలాగే side opposite to angle B is small b. Side opposite to angle C or capital C is called small c. సో స్మాల్ ABC అనేవి మనం డెరైవ్ చేసినప్పుడే మనం హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయగలం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, AB మధ్య డిస్టెన్స్, BC మధ్య డిస్టెన్స్, CA మధ్య డిస్టెన్స్ మనకు అవసరం అన్నమాట. సో హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయాలంటే ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా మనకి ఒకసారి రికాల్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ దాన్నే మనం డిస్టెన్స్ ఫార్ములా అంటాం. కాబట్టి ఆ డిస్టెన్స్ ఫార్ములాను ఒకసారి రాద్దాం. సో డిస్టెన్స్ ఫార్ములా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఎందువల్ల ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా అవసరము అంటే ఓన్లీ వెర్టెక్స్ మనకి ఇచ్చినప్పుడు ఎవ్రీ 2 వెర్టిసెస్ మధ్య ఉన్న డిస్టెన్సే ఆ సైడ్ లెంత్ అవుతుంది. కాబట్టి బీసీ, సిఏ అండ్ ఏబి డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. వీటికి ఏ నేమ్ ఇచ్చినప్పటికీ ఫైనల్ ఏరియా మార్పు రాదు. అయినప్పటికీ మన నొటేషన్ ప్రకారం క్యాపిటల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ స్మాల్ ఏ సూచిస్తాం. కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉన్నదాన్ని మనం ఫాలో అవుతాం. సపోజ్ స్మాల్ ఏ కావాలంటే బీసీ డిస్టెన్స్. ఒకవేళ మీరు ఏబి డిస్టెన్స్ని స్మాల్ ఏ అనుకున్నా, బీసీ స్మాల్ బి అనుకున్నా ప్రాబ్లంలో ఇబ్బంది ఉండదు. అయితే జనరల్గా మన కన్వెన్షనల్గా మనం సూచించే విధానం క్యాపిటల్ ఏకి ఆపోజిట్ స్మాల్ ఏ సూచిస్తాం. సో ఇప్పుడు మనం అందుకే స్మాల్ ఏ కనుక్కుంటున్నాం, అంటే సైడ్, అంటే ఇది మన దృష్టిలో బీసీ డిస్టెన్స్కి సమానం. సో ఇక్కడ బీసీ ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనం అబ్జర్వ్ చేస్తే x2 మైనస్ x1, y2 మైనస్ y1, అంటే x కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ రాయాలి, y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ రాయాలి. సో చూడండి బీసీలో కాబట్టి 5 మైనస్ 1 అవుతుంది. x2 మైనస్ x1 అంటే ఎటు నుంచి ఎటైనా ఇవి రాసుకోవచ్చు, మనకి హోల్ స్క్వేర్ ఉంది కనుక. సో 5 మైనస్ 1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1, సో 4 మైనస్ 1 ఆర్ 1 మైనస్ 4 దేన్నైనా మనం రాయొచ్చు. సో ఇదే ఆర్డర్ మనం ఫాలో అవుదాం కాబట్టి 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్లో అబ్జర్వ్ చేయండి, 5 లోంచి 1 అంటే 4, సో ఇట్ ఈస్ 4 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 లోంచి 4 అంటే మైనస్ 3, బట్ మైనస్ 3కి పైన స్క్వేర్ ఉంది. ఎప్పుడైతే ఆ రెండు స్క్వేర్స్ వచ్చాయో ఇక్కడ మనకి 16 ప్లస్ 9, because minus 3 whole square is also positive number 9. So small a is equal to square root of 25. So it is only 5 units. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ద్వారా మనకి ఒక సైడ్ లెంత్ ఏ అనేది ఎంత వచ్చింది, మనకి
5 యూనిట్స్ వచ్చింది. అంటే ఇక్కడ బీసీ మధ్య డిస్టెన్స్ 5 యూనిట్స్. అదేవిధంగా ఏసీ మధ్య డిస్టెన్స్ ఒకసారి, ఏబీ మధ్య డిస్టెన్స్ ఒకసారి మనం కనుక్కుంటున్నాం. క్యాపిటల్ బీకి ఎదురుగా స్మాల్ బీ కాబట్టి అంటే ఇక్కడ మనం యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ రకమైన ట్రయాంగిల్ ముందు మనకు తెలియదు, కేవలం నొటేషన్ మాత్రం ఎదురుగా మనం చూపించాం అనమాట. సో ఇక్కడ క్యాపిటల్ బీకి ఎదురుగా స్మాల్ బీ కనుక ఏసీ అనే డిస్టెన్స్ గా దాన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఏ అండ్ సి మధ్య డిస్టెన్స్ ఫార్ములా రాయాలి. చూడండి ఇక్కడ కూడా వాస్తవానికి y కోఆర్డినేట్స్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైన్ పైన ఉన్నాయి. డైరెక్ట్ గా మనం మాడ్యులస్ ఆఫ్ x2 - x1 కూడా యూజ్ చేయొచ్చు. అయినప్పటికీ యాజ్ ఇట్ ఈస్ అన్నిటికీ కామన్ గా వాడే డిస్టెన్స్ ఫార్ములాని వాడి మనం చేస్తున్నాం. సో ఏసీ కాబట్టి 5 - 1 x2 - x1 అంటే x మధ్య డిఫరెన్స్, ఇక్కడ 5 ఇక్కడ 1. సో ఇక్కడ మనం ఏం రాయాలి, 5 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 1 - 1. ఇక్కడ ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఇది 0 అయిపోతుంది. సో దీన్ని మనం కంటిన్యూ చేస్తే 5 - 1 4 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మనకి 0 వచ్చింది. సో రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అన్నప్పుడు అది రూట్ ఆఫ్ 16 కాబట్టి మళ్ళీ అగైన్ మనకి 4 యూనిట్స్ వస్తుంది. అంటే స్మాల్ బి వాల్యూ 4 యూనిట్స్, ఏ వాల్యూ 5 యూనిట్స్, బి వాల్యూ 4 యూనిట్స్. ఇక సి, స్మాల్ సి, ద లెంత్ ఆఫ్ ద సైడ్ సి, స్మాల్ సి ఈక్వల్ టు క్యాపిటల్ ఏబిగా మనం చెప్పొచ్చు. అంటే ఏబి వెర్టిసెస్ మధ్య డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. మొదటి రెండు కూడా ఇక్కడ కూడా మీకు ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో వైల మధ్య డిఫరెన్స్ మనకు ఆన్సర్ అని డైరెక్ట్ గా 3 అని చెప్పేయచ్చు. బట్ ఈ ఫార్ములా ప్రకారం మనం రాసిన ఫస్ట్ ఎక్స్ల మధ్య డిఫరెన్స్ రాయాలి కాబట్టి 1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. బికాజ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో 1 - 1 అనేది 0 కాబట్టి ఈ పదం 0 అయిపోయింది. నెక్స్ట్ పదంలో 3 స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మనకు మిగిలింది కనుక దీని వాల్యూ 3 యూనిట్స్. సో ఈ ట్రయాంగిల్, ఈ వెర్టిసెస్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 5, 4, 3 అన్నమాట. సో యాక్చువల్లీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని కూడా మనం పైథాగరస్ థియరం ద్వారా గమనించవచ్చు. సరే అయినప్పటికీ మనం ఎనీ షేప్ మనకి అనవసరం, మనం ట్రయాంగిల్ సైడ్స్ తెలిసినప్పుడు ఏరియా కనుక్కునేది హెరాన్స్ ఫార్ములా ఉపయోగిస్తాం కాబట్టి ఏబిసితో పాటు హెరాన్స్ ఫార్ములాలో అవసరమయ్యే మరొక వాల్యూ ఎస్. సో ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఎస్ ఈక్వల్ టు మనకి ఈ ఫార్ములా చెప్పుకున్నాం ఆల్రెడీ, a ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఈ మూడు సైడ్స్ ని కూడి ఏ అంటే 5, బి అంటే 4, సి అంటే 3 బై 2 చేస్తే వచ్చేది ఎస్. సో ఎస్ వాల్యూ మనకి 12/2. సో ఎస్ వాల్యూ 6 అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు యూజింగ్ హెరాన్స్ ఫార్ములా కాబట్టి ఇప్పుడు హెరాన్స్ ఫార్ములా ప్రకారం మనకి ట్రయాంగిల్ ఏరియా ఎంత అనేది ఒకసారి రాద్దాం. బై హెరాన్స్ ఫార్ములా మనం ఏం చెప్పొచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి మనం పెట్టిన నేమ్ ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో దీని ప్రకారం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఎస్ వాల్యూ చూడండి 6 మనకు వచ్చింది. సో 6 ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ వాల్యూ 6, ఏ వాల్యూ 5 కాబట్టి ఈ ఫస్ట్ బ్రాకెట్లో 6 మైనస్ 5. నెక్స్ట్ ఎస్ మైనస్ బి, సో ఎస్ వాల్యూ 6, బి వాల్యూ 4 కాబట్టి ఇక్కడ 6 మైనస్ 4. అండ్ లాస్ట్ ఎస్ మైనస్ సి, సో ఎస్ వాల్యూ 6, సి వాల్యూ 3 కాబట్టి మనకి 6 మైనస్ 3 అని కూడా మనం చెప్పొచ్చు. సో టోటల్గా ఈ వాల్యూస్ కొంత చిన్నవే కాబట్టి ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ బ్రాకెట్లో 6 మైనస్ 5 అంటే 1, నెక్స్ట్ బ్రాకెట్లో 6 మైనస్ 4 ఈజ్ 2, అండ్ లాస్ట్ బ్రాకెట్ 6 మైనస్ 3 ఈజ్ 3. సో టోటల్గా దీని రూట్ ఇందులోనే కనిపిస్తుంది. 6 ఒకసారి, ఇంకోసారి 6 ఉందని. అయినప్పటికీ టోటల్గా మనం చేసిన 6 1s are 6, 6 2s are 12, 12 3s are 36. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అనే వాల్యూ మనకు వచ్చింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 6 స్క్వేర్ యూనిట్స్ అని మనం చెప్పొచ్చు. రూట్ 36 6 కాబట్టి ఏరియా కనుగొనేటప్పుడు స్క్వేర్ యూనిట్స్ రాయాలి కనుక 6 స్క్వేర్ యూనిట్స్ ఫైనల్గా మన ఆన్సర్ అనమాట. సో యాక్చువల్గా ఇది ఈ ట్రయాంగిల్ షేప్లో కాకుండా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. ఎందువల్లంటే మరి 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ వాల్యూ 5 స్క్వేర్ కాబట్టి యాజ్ ద పైథాగరస్ థియరం ఇక్కడ మనకి ఒకటి హైపోటెన్యూస్, మిగిలిన రెండు సైడ్స్ వచ్చే విధంగా ఉంది. సో ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం. సేమ్ ఇదే కాన్సెప్ట్తో మళ్ళీ వెర్టిసెస్ మారి సేమ్ క్వశ్చన్తో సెకండ్ ప్రాబ్లం ఉంది, అది ఇప్పుడు మనం చూద్దాం. సో సేమ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. సో సెకండ్ ఇచ్చినటువంటి వెర్టిసెస్ చూడండి, ఏ అనుకుందాం ఫస్ట్ ది, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు -1, 3, సి ఈజ్ ఈక్వల్ టు 2, -1.
సో ఇక్కడ కూడా మనకి ఇంతకుముందులానే ఒక ట్రయాంగిల్ షేప్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏబిసి, మళ్ళీ అప్పట్లాగే మనం క్యాపిటల్ ఏకి ఎదురుగా స్మాల్ ఏ, క్యాపిటల్ బికి స్మాల్ బి, క్యాపిటల్ సికి ఎదురుగా స్మాల్ సి అనే సైడ్స్ ఉంటాయి అనుకుంటాం. కాబట్టి ముందుగా మనం ఏం చేద్దాం, ఇంతకుముందు లాగానే డిస్టెన్స్ ఫార్ములా అనేది మెన్షన్ చేద్దాం. బికాజ్ డిస్టెన్స్ ఫార్ములా లేకుండా ఓన్లీ పాయింట్స్ మన దగ్గర ఉంటే మరి అక్కడ సైడ్స్ లెంత్ రాదు. కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. Therefore, distance between B and C, because small a means BC. ఇక్కడ ఉన్న వాటిలో BC అబ్జర్వ్ చేయండి. ఎక్స్ల డిఫరెన్స్, వైల డిఫరెన్స్ మనం రాయాలి. ఎక్స్ల మధ్య డిఫరెన్స్ అంటే చూడండి 2 మైనస్ ఆఫ్ -1 వస్తుంది. 2 లోంచి -1 సబ్ట్రాక్ట్ చేయాలి కనుక ఇక్కడ స్క్వేర్ రూట్లో 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇక సెకండ్ వే మనం వైలు గమనిస్తే -1 -3, -1 లోంచి ఇది మైనస్ చేయాలి కాబట్టి -1 -3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో స్మాల్ ఏ వాల్యూ మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 3, సో 3 స్క్వేర్. సెకండ్ బ్రాకెట్లో ఈ రెండు నెగిటివ్ టర్మ్స్ యాడ్ చేస్తే -4, సో -4 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ వాల్యూ ఈజ్ 9 ప్లస్ మైనస్ను స్క్వేర్ చేస్తే పాజిటివ్ కనుక 4 స్క్వేర్ 16 కాబట్టి 9 ప్లస్ 16, సో ఇట్ ఈస్ √25, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 యూనిట్స్. సో ఇంతకుముందు ప్రాబ్లంలో లాగానే ఒక సైడ్ వాల్యూ మళ్ళీ మనకి 5 యూనిట్స్ వచ్చింది. ఇక నెక్స్ట్ డిస్టెన్స్ స్మాల్ ఏ అయిపోయింది. స్మాల్ బి అంటే క్యాపిటల్ బికి ఎదురుగా ఏసీ అనే డిస్టెన్స్గా తీసుకోవచ్చు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఏసీలో ఉన్న టర్మ్స్ కూడా మనం రాస్తే ఏ అండ్ సి చూడండి. ఇక్కడ కూడా మీకు ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి, వై కోఆర్డినేట్స్ చూసి మనం ఆన్సర్ చెప్పొచ్చు. అయినప్పటికీ మనం కంప్లీట్ ఫార్ములా ఉపయోగిస్తున్నాం. సో 2 - 2 ఇక్కడ ఉన్న డిఫరెన్స్ రెండు చోట్ల సేమ్ ఉంది కనుక 2 - 2 హోల్ స్క్వేర్. వైల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -1 అక్కడ 3, సో -1 - 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ 0 అయిపోయింది చూడండి 2 - 2. నెక్స్ట్ -4 మొత్తానికి స్క్వేర్ వచ్చింది. మరి మైనస్ ఉన్నప్పటికీ స్క్వేర్ చేశాక అది పాజిటివ్ కనుక 16 అవుతుంది. మళ్ళీ ఆ సెకండ్ సైడ్ మనకి ఇంతకు ముందులానే 4 యూనిట్స్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇంకా 5, 4 ఉందో రిమైనింగ్ 3 ఉండే అవకాశం ఉందని మనకి కనిపిస్తూనే ఉంటుంది ఇదే వేలో. సో నెక్స్ట్ స్మాల్ ఏ స్మాల్ బి సైడ్స్ లెంత్ రాసాం కనుక స్మాల్ సి దట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏబి. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఈ ఫస్ట్ 2 వెక్టర్స్ అనమాట. ఇక్కడ కూడా మీకు వైలు ఈక్వల్గా ఉన్నాయి చూడండి, వై కోఆర్డినేట్స్ ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఓన్లీ ఎక్స్ల మధ్య డిస్టెన్సే మనకి మిగులుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ దీనిలోంచి ఇది మైనస్ చేయాలంటే -1 - 2, సో ఇన్ ద బ్రాకెట్ -1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3లోంచి 3a మైనస్ చేయాలి. సో నెక్స్ట్ బ్రాకెట్లో 3 - 3 హోల్ స్క్వేర్. సో స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ బ్రాకెట్లో -3 హోల్ స్క్వేర్ ఉంటుంది. సెకండ్ బ్రాకెట్ 0 అయిపోయింది కనుక ఈ పార్ట్ అంతా 0 అవుతుంది. సో ఇది కూడా స్క్వేర్ రూట్లో 9 వచ్చింది. బికాస్ మైనస్ స్క్వేర్ చేసినా ప్లస్ అవుతుంది. 9కి స్క్వేర్ రూట్ అంటే డిస్టెన్స్లో పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి 3 యూనిట్స్. సో ఇంతకుముందు ప్రాబ్లం లాగా సేమ్ వాల్యూస్ చూడండి, A5, B4, C3, ఏబిసిలో ఒకవేళ ప్లేస్మెంట్స్ మారినప్పటికీ 5, 4, 3 అనేటువంటివి సేమ్ వచ్చాయి కనుక హిరాన్స్ ఫార్ములా యూజ్ చేయాలంటే మళ్ళీ ఇంతకుముందు ప్రాబ్లం స్టెప్స్ దీనికి కూడా వస్తాయి. నౌ S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C/2. సో S ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 4 ప్లస్ 3/2. సో ఇట్ ఈజ్ 12/2. సో ఇట్ ఈజ్ 6. సో బై హిరాన్స్ ఫార్ములా మనం ప్రాబ్లంలో యూజ్ చేయమన్నది ఇది కాబట్టి హిరాన్స్ ఫార్ములా ప్రకారం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో సేమ్ దీన్నే యూజ్ చేసి మనం కనుక్కోవాలి కనుక నెక్స్ట్ స్టెప్లో దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్పట్లాగే ఎస్ అంటే 6 ఇక్కడ, సో 6 ఇంటూ ఎస్ మైనస్ ఏ వాల్యూ మనకి 5 వచ్చింది. సో ఎస్ మైనస్ ఏ అంటే 6 - 5. ఎస్ మైనస్ బి వాల్యూ మనకి చూడండి ఇక్కడ బి వాల్యూ 4 వచ్చింది కాబట్టి ఎస్ మైనస్ బి మీన్స్ 6 - 4 ఇంటూ ఎస్ మైనస్ సి వాల్యూ ఆల్రెడీ 3 వచ్చింది. సో ఇక్కడ 6 - 3 అంటే ప్రీవియస్ ప్రాబ్లంలో వచ్చిన సేమ్ వాల్యూ మనకు వస్తుంది. 6 ఇంటూ ఈ బ్రాకెట్లో 1, నెక్స్ట్ బ్రాకెట్లో 6 - 4 వాల్యూ 2, అండ్ నెక్స్ట్ బ్రాకెట్లో 6 - 3 వాల్యూ 3. సో సేమ్ 6 1s are 6, 6 2s are 12, 12 3s are 36. సో రూట్ ఆఫ్ 36 మీన్స్ 6 స్క్వేర్ యూనిట్స్ అనేది మనకి ఏరియా అవుతుంది. సో మనకి ఈ 5లో ఇచ్చినటువంటి బోత్ ప్రాబ్లమ్స్కి కూడా సేమ్ ఏరియా మనకు వచ్చింది. అయితే వెర్టిసెస్ మాత్రం వేరు. సో ఈ రెండు సేమ్ ట్రయాంగిల్స్ సేమ్ ప్లేస్లో ట్రయాంగిల్స్ కానప్పటికీ
ఏరియా ఈక్వల్ అవడం అనేది జరగవచ్చు అనమాట. సో ఇది మనకి 5th ప్రాబ్లం. యాక్చువల్గా ఎక్సర్సైజ్లోని పార్ట్ అయితే మనం దీంతో క్లోజ్ చేసేస్తాం. 5 అనే ప్రాబ్లంతో ఎక్సర్సైజ్ ఎండ్ అయింది. బట్ దీనికి ముందున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇంకా మనం చేయవలసి ఉంది. ప్రీవియస్ వీడియోస్లో డూ దిస్ ట్రై దిస్ మాత్రమే చేశాం కాబట్టి ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18. This is the first example before exercise 7.3. Find the area of a triangle whose vertices are 1 minus 1, minus 4, 6 and minus 3, minus 4. ఇప్పటికే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసాం కనుక జస్ట్ ఏరియా కనుక్కోవడం మీద ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. సో ముందు మనం ఏం చేయాలి, ఇచ్చిన 3 వెర్టిసెస్ని నేమ్ ఇద్దాం. A is equal to 1, minus 1, B is equal to minus 4, 6 and C is equal to minus 3, minus 5. So let us compare these 3 points with x1, y1, second vertex is x2, y2 and the third vertex is x3, y3. కేవలం మనం ఏరియా కనుక్కోవడమే కాబట్టి డైరెక్ట్గా ఈ 3 పాయింట్స్తో మనం చేస్తాం కనుక వాటినే x1, y1, x2, y2, x3, y3తో మనం కంపేర్ చేయొచ్చు. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఆ ఏరియా ఫార్ములా డైరెక్ట్గా మనకు ఉంది కాబట్టి దాన్ని రాసుకుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to half into modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. బికాజ్ మనకి డైరెక్ట్గా వెర్టిసెస్ తెలిసినప్పుడు ఏరియా కనుక్కోవడానికి ఇదే షార్ట్ కట్ అవుతుంది. హెరాన్స్ ఫార్ములాని ఇక్కడ మెన్షన్ చేయనప్పుడు ఇంకా మనం ఆ డిస్టెన్స్ ఏమీ కనుక్కోని అవసరం లేదు, డైరెక్ట్ వెర్టిసెస్తో చేస్తాం. సో ఇప్పుడు వీటిలో ఇవి యాజ్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ప్లేస్ 1 into y2 is 6, so 6 minus y3 value is minus 5, so minus y3 is minus of minus 5, it becomes plus 5. Next plus x2 value is minus 4, so even though there is plus it becomes minus, so minus 4 into y3 minus y3 value is minus 5 minus of y1 value is already minus 1, so minus of minus 1 it becomes plus 1. Next x3 value is minus 3, so in the place of x3 we can write minus 3 into y1 value is minus 1, so y1 is minus 1 minus y2 is already 6, so minus y2 means minus 6. సో ఇప్పుడు మనం మొత్తం ఈ 6 వాల్యూస్ని కూడా ఇందులో వచ్చిన ప్రతి చోట సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ 12 ప్లేసెస్లో కూడా. అంటే మనకు ఉన్నటువంటి 12 ప్లేసెస్ మీన్స్ ప్రతిదీ కూడా 2 టైమ్స్ ఇక్కడ రిపీట్ అవుతుంది కనుక మొత్తం ఏ ప్లేస్లో నెంబర్ని ఆ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇక దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. హాఫ్ ఇంటూ మాడ్యులస్, సో ఇక్కడ ఒక్కొక్కటి ముందు బ్రాకెట్లో వాల్యూ చూడండి. 6 plus 5 is 11, సో ఇట్ ఈస్ 1 into 11 minus 4 into minus 5 plus 1 అని ఉంది. సో minus 5 plus 1 మీన్స్ ఇక్కడ మైనస్ సింబల్ ఎక్కువ, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 4 బట్ మైనస్ 4. So minus 4 into minus 4 minus 3 into ఈ both are negative terms, so addition చేయాలి. minus 1 minus 6 బట్ addition చేసిన నెగిటివ్ టర్మ్ అడిషన్ నెగిటివే అవుతుంది. సో ఇది మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుగొనే విధానం. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఈక్వల్ టు ఇంకా క్లారిటీగా రాస్తే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 1 into 11 is 11. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్రోడక్ట్ ప్లస్ అవుతుంది. 4 4s are 16, సో 11 plus 16. ఇక లాస్ట్ ప్లస్ 3 7s అని వచ్చింది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 7s are 21. ఓకే, సో ఇక్కడ చిన్న మిస్టేక్ లా పడింది, మనకి 21 రాయాల్సి ఉంది బికాస్ దెర్ ఈజ్ 3 into 7. సో టోటల్గా చూడండి ఇవి హాఫ్ ఇంటూ ఇంకా మాడ్యులస్లో మనకు వచ్చిన వాల్యూ అన్నీ పాజిటివ్సే. 16 11 మనకి 27 plus 21 48, సో హాఫ్ ఇంటూ 48 అని వచ్చింది. ఇంకా మాడ్యులస్లో ఉన్నది ఏ వాల్యూ అయినా మనం పాజిటివ్ వాల్యూ ఒకటే తీసుకోవాలి కనుక మాడ్యులస్ సింబల్ని తీసివేసి 48 అక్కడ రాసుకుంటాం. సో 2 టేబుల్ క్యాన్సిల్ అయింది 48లో 24 టైమ్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 24 స్క్వేర్ యూనిట్స్ అని మనం చెప్పొచ్చు. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ 8 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ 19. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ ఏ బి అండ్ సి. ఇది కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడమే. సో మళ్ళీ మనం డైరెక్ట్గా ఏబిసి ఇచ్చాడు కనుక ఏ 5, 2, బి 4, 7, సి 7, -4.
సో ఏ ఈజ్ ఈక్వల్ టు x1 y1తో కంపేర్ చేద్దాం. b ఈజ్ ఈక్వల్ టు x2 y2 అండ్ c ఈజ్ ఈక్వల్ టు x3 y3. సో నౌ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, బికాజ్ ఇక్కడ కూడా క్వశ్చన్లో మనం అడిగింది కేవలం ఏరియా కనుక్కోమని మాత్రమే. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అన్నప్పుడు మనకి ఫార్ములా ప్రకారం హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. మీకు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది కేవలం ఇదే ఫార్ములా కాకుండా మీకు గతంలో ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది కనుక్కునేటువంటి మొదటి వీడియోలో ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఒకటి షార్ట్ కట్ మెథడ్ చూపించడం జరిగింది. సో దాని ప్రకారం ఆఫ్ వేసిన తర్వాత ఈ మాడ్యులస్లో ఇలా వేసే పదాలని డిటర్మినెంట్ రూపంలో ఎలా రాసుకుంటాము అంటే ప్రతి వెర్టెక్స్ని నిలువుగా ఈ విధంగా 5 2 అని, నెక్స్ట్ 4 7, నెక్స్ట్ 7 -4 ఇలా 3 వెర్టిసెస్ రాసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ వెర్టెక్స్ ఇక్కడ రిపీట్ చేసుకోమన్నాం 4th లైన్. ఈ విధంగా కూడా వీటిని చేయొచ్చు, అంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనమాట. అంటే ముందు 5 7s మైనస్ 2 4s, అలాగే ఇక్కడ ఈ రెండు ఇంటూ చేయడం మైనస్ 7 7s, అలాగే ఈ రెండు ఫస్ట్ ఎప్పుడు లెఫ్ట్ టాప్ కార్నర్ నుంచి ఇంటూ చేయాలి డయాగోనల్గా, నెక్స్ట్ ఈ రైట్ టాప్ కార్నర్ నుంచి ఇంటూ చేయాలి. ఆ రెండింటి మధ్య మైనస్ పెట్టుకుంటూ వెళ్ళినా కూడా సేమ్ ఇక్కడ వచ్చేటువంటి ఆన్సరే మనకు వస్తుంది. సో ఇది ఒక ఆల్టర్నేటివ్ వే మాత్రమే. మనకి యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా అయితే ఇది కనుక ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనం ఇందులో చేస్తూ ఉంటాం. బట్ ఎవరికైనా ఈ ప్రాసెస్లో ఒకవేళ ఎగ్జామ్లో ఇలా ఈజీగా ఉండి ఈ విధంగా చేసినా కూడా మరి దానికి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఈ ఫార్ములాని ఏదైనా గుర్తుపెట్టుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసం ఉన్నటువంటి ఒక షార్ట్ కట్ ట్రిక్ అనమాట. సరే, ఇందులో ఇప్పుడు నెక్స్ట్ మనం యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 అబ్జర్వ్ చేయండి. x1 వాల్యూ ఈజ్ 5 ఇంటూ y2 మైనస్ y3. y2 ఈజ్ 7. సో 7 మైనస్ y3. y3 value is -4. So minus y3 means minus of -4. So it becomes +4. Next plus x2. x2 value is 4. So +4 into y3 minus y1. y3 value is -4 minus y1 value is 2. So -4 minus 2. Next plus x3. x3 means 7. So +7 into y1 minus y2. y1 value is 2 minus y2 value is 7. So 7 into 2 minus 7. So now half into 5 into 7 plus 4 is 11. Next bracket 4 into -4 -2. Both are negative terms. So it becomes -6 plus 7 into, in the last bracket, 2 minus 7. So negative value is more than positive value. So 2 minus 7 is -5. So next step లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి is equal to half into modulus of, ఫస్ట్ ప్రోడక్ట్ చూడండి 5 into 11. సో 5 11s are 55. నెక్స్ట్ 4 minus 6 plus into minus minus, so 4 6 are 24. లాస్ట్ ప్రోడక్ట్ plus into minus same, so it is symbol minus. 7 5s are 35. So in the next step, half into modulus of, సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 55 అనేది ఇక్కడ పాజిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూస్ రెండు ఉన్నాయి కాబట్టి -24 -35. చూడండి, -24 -35 అంటే టోటల్గా -59 వస్తుంది ఇక మనకి. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ -4, బికాస్ 55 -59 అంటే -4కి సమానం. బట్ ఈ మాడ్యులస్ సింబల్ యొక్క మీనింగే మనం ఆల్రెడీ చూసాం. అబ్సల్యూట్ వాల్యూ అంటాం. దీని యొక్క న్యూమరికల్ వాల్యూ క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి, నెగిటివ్నెస్తో సంబంధం లేదు. కాబట్టి ఇది ఏరియా అనేది మనం పాజిటివ్గా చెప్తాం కనుక ఈ మాడ్యులస్ ఆఫ్ -4 అంటే ఓన్లీ 4. సో 2 4లో 2 టైమ్స్ కాబట్టి టోటల్గా 2 స్క్వేర్ యూనిట్స్ అనేది ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాను సూచిస్తుంది. సో ఇది మనకి ఎగ్జాంపుల్ 19. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఎగ్జాంపుల్ 20. ఇఫ్ ABCD coordinates ఉన్నాయి or the vertices of a quadrilateral, then find the area of the quadrilateral ABCD. సో ఆల్రెడీ ఎక్సర్సైజ్లోని ఒక ప్రాబ్లం, ఈ వీడియో బిగినింగ్ ప్రాబ్లం మనం ఏ మోడల్ అయితే చేసామో అదే మెథడ్. 4 వెర్టిసెస్ ఇచ్చి మనకి క్వాడ్రిలేటరల్ ఏరియా కనుక్కోమంటే మీకు యాజ్ ఇట్ ఈస్గా ముందు ఒకసారి షార్ట్ కట్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఇది నేరుగా కనుక ఇచ్చినట్లయితే, అంటే మనకి 10th సిలబస్లో లేనప్పటికీ x1 y1 x2 y2 x3 y3 x4 y4 ఈ మోడల్ని తీసుకుని మనం
రెండు ట్రయాంగిల్స్గా కాకుండా డైరెక్ట్గా చేయాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వచ్చు. x1 ఇంటూ y2 మైనస్ y4 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y4 మైనస్ y2 ప్లస్ x4 ఇంటూ y1 మైనస్ y3. సో ఇది ఆ రెండు ట్రయాంగిల్స్ని మనం ఎడిషన్ చేయగా వచ్చేటువంటి టోటల్ ఏరియాని సూచిస్తుంది. అయితే మీకున్న సిలబస్ పరిధిలో ఈ ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి 10+లో మనం ఇలా చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా రెండు ట్రయాంగిల్స్గా పెట్టుకొట్టి చేస్తాం. అయితే ఇది ఎందువల్ల చెప్తున్నామంటే ఈవెన్ ఏదైనా కాంపిటేటివ్ కానీ మనకి 10th తర్వాత రాసేటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటిది డైరెక్ట్ బిట్గా కానీ ఇచ్చినప్పుడు ఇలా రెండు వేరువేరుగా చేయడం మనకి ఎక్కువ టైం పడుతుంది కనుక డైరెక్ట్ వేలో సాల్వ్ చేయడానికి ఇది ఒక పద్ధతిగా మీరు తీసుకోవచ్చు. అయితే ప్రజెంట్ మనం ఎప్పట్లాగే ఈ క్వాడ్రిలేటరల్ని తీసుకుని ట్రయాంగిల్స్ని బేస్ చేసుకుని చేసే మెథడే మనం చేస్తాం. అంటే సపోజ్ ఏదైనా మనకి ఇచ్చిన దాన్ని ఒక క్వాడ్రిలేటరల్ ఒక 4 సైడ్స్ ఉన్న దాంతో కంపేర్ చేస్తే ఏబిసిడి ఎనీ షేప్ ఉండొచ్చు కాబట్టి మనం ఒక ప్రాపర్ వేలో లేనటువంటి జనరల్గా ఒక క్వాడ్రిలేటరల్ షేప్ చూపించడం జరిగింది. సో ఆ వెర్టిసెస్ ఇక్కడ చూపిస్తున్నాం. ఏ -5, 7, బి -4, -5 అండ్ సి -1, -6 అండ్ డి 4, 5. ఆల్రెడీ ఈ నేమ్స్తోనే మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది కాబట్టి దీనిలో మనం ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా ఒకేసారి క్వాడ్రిలేటరల్ ఏరియా కాకుండా ఎప్పట్లాగే ఒక డయాగోనల్ని మనం జాయిన్ చేస్తాం. సో జాయిన్ ఏ అండ్ సి. సో టోటల్ క్వాడ్రిలేటరల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. The shape of the 2 parts is triangle. So ABC is a triangle and ACD is a triangle. So area of triangle ABC plus area of triangle ACD is equal to the area of the quadrilateral ABCD. కాబట్టి ఈ టోటల్ ఏరియా ఒకేసారి కనుక్కోకుండా రెండు ముక్కలుగా రెండు ట్రయాంగిల్స్గా మనం విడగొట్టి చేస్తున్నాం. సో ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా ఆల్రెడీ మనం డిరైవ్ చేసి నేర్చుకున్నాం కాబట్టి దాన్ని యూజ్ చేయొచ్చు. ట్రయాంగిల్ విడగొట్టకుండా నేరుగా చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయగా వచ్చి దాన్ని సింప్లిఫై చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. బట్ మనకు అది టెక్స్ట్ బుక్లో కానీ సిలబస్లో ఇది ప్రజెంట్ మెన్షన్ చేయలేదు కనుక ఈ వేలో కాకుండా మనం నార్మల్ వేలోనే ప్రాబ్లమ్ని చేస్తాం. కాబట్టి ఈ ఫార్ములాని కొంచెం అడ్వాన్స్డ్గా చేసేటువంటి స్టూడెంట్స్ ఇలా కూడా ఫార్ములా రాయొచ్చని దృష్టిలో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో దీన్ని ఒకసారి చూపించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ముందుగా మనం రాసుకోవాలి. దీన్ని బట్టే క్వాడ్రిలేటరల్ చేస్తాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అది కూడా ఎప్పుడు విత్ వెర్టిసెస్. దాంట్లో ఏ వెర్టిసెస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా రాస్తాం? 3 వెర్టిసెస్ కూడా x1, y1 నెక్స్ట్ x2, y2 అండ్ x3, y3 వీటితో కంపేర్ చేసినప్పుడు దాని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం చెప్పేటప్పుడు ఈ ఫార్ములా వాడతామని తెలిసిందే. ఆఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇప్పటి వరకు టోటల్గా ఇంచుమించు మనం చేస్తున్న కాన్సెప్ట్ అంతా కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీద. సో ఇప్పుడు దీని ఆధారంగా మనం ఏం చేయాలి? ఈ ప్రాబ్లంలో ముందుగా ఏబిసి ఏరియాని తర్వాత ఏసిడి ఏరియాని కనుక్కోవాలి. సో ముందుగా మనం ఏబిసి పాయింట్స్ మాత్రమే ఇక్కడ మేము రాసుకుందాం. ఏ -5, 7, బి -4, -5 అండ్ సి కోఆర్డినేట్స్ -1, -6. సో మనం కంపారిజన్ కోసం ఇక్కడ ఏ x1, y1 అని, బి x2, y2, సి x3, y3గా తీసుకుందాం. సో ఇప్పుడు ముందుగా ఏం చేద్దాం? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది మనం రాసుకుందాం. సో ఆఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఈ ఫార్ములాని అప్లై చేస్తూ ఈ 3 వెర్టిసెస్తో మనం రాస్తే x1 ప్లేస్లో ఎంత ఉంది? -5. సో ఆఫ్ ఇంటూ -5 ఇంటూ y2 మైనస్ y3. y2 వాల్యూ చూడండి మళ్ళీ -5 ఉంది, మైనస్ y3 అంటే -6 ఉంది కనుక -y3 వచ్చినప్పుడు -ప్లస్ అవుతుంది. సో -5 + 6 నెక్స్ట్ ప్లస్ x2 అంటే -4. సో -4 ఇంటూ x2 ఇంటూ y3 మైనస్ y1. సో y3 అంటే -6 కాబట్టి -6 రాస్తాం, మైనస్ మనకి y1 అంటే వాల్యూ చూడండి 7. సో -6 -7 ప్లస్ x3 అండి. x3 అంటే ఆల్రెడీ -1 కాబట్టి ఇక్కడ ప్లస్ రాసిన ఉపయోగం లేదు కనుక -1 ఇంటూ y1 మైనస్ y2. y1 వాల్యూ 7, y2 వాల్యూ -5. సో y1 మైనస్ y2 చేసినప్పుడు ఇది +5గా మారుతుంది. సో 7 + 5. సో ఇది మనకి టోటల్గా ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా. సో దాని స్టెప్స్ మనం కంటిన్యూ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్
ఇక్కడ ఉన్న వాటిని ఒక్కొక్కటి సింప్లిఫై చేద్దాం. ముందుగా బ్రాకెట్స్లో బ్రాకెట్కి ముందు ఇంటూలో -5 ఉంది. విత్ ఇన్ ద బ్రాకెట్ 6 - 5 కాబట్టి ఆ వాల్యూ 1 పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇక సెకండ్ ప్రోడక్ట్లో చూస్తే మనకి బ్రాకెట్ బయట -4 ఉంది. బ్రాకెట్స్లో -6 -7 బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్ కాబట్టి అది -13 అవుతుంది. ఇక లాస్ట్ ప్రోడక్ట్ చూస్తే -1 ఉంది. బ్రాకెట్లో 7 + 5 7 + 5 ఈజ్ 12 అవుతుంది. సో హాఫ్ ఇంటూ ఇక్కడ మనం ఈ రెండు ఇంటూ చేస్తే చూడండి -5 × 1 ఇట్ ఈస్ -5. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఈ రెండు కూడా నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ 4 13s ఆర్ ఎంత అవుతుంది 52. 4 × 13 మనకి 52 అవుతుంది. అలాగే -1 × 12 మనకి -12 అవుతుంది. సో టోటల్గా ఇక్కడ హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ వాల్యూ 52 ఉంది. మరి నెగిటివ్ వాల్యూస్ చూస్తే -12 -5 అంటే -17. సో మనం 52లోంచి 17 మైనస్ చేస్తే 35. సో ఇది 35/2 వచ్చిందన్నమాట. అంటే మాడ్యులస్ ఇంకా తీసివేయచ్చు. మనకి పాజిటివ్ వాల్యూ రాయడమే కాబట్టి మాడ్యులస్ పర్పస్ వచ్చిన పాజిటివ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. 35/2 అంటే మనం డెసిమల్స్లోకి మారిస్తే 17.5 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. 17.5 కాబట్టి 35లో సగం 17.5 స్క్వేర్ యూనిట్స్ మనకి ఏబిసి ఏరియా వచ్చింది. అండ్ ద సేమ్ వే ఏసీడి ఏరియా మనం కనుక్కోవచ్చు. చూడండి ఏసీ డయాగోనల్ ద్వారా వచ్చే రెండు ట్రయాంగిల్స్ ఏబిసి ఏసీడి. అదే మీరు బీడీ డయాగోనల్ గీస్తే ఏబిడి బీసీడి అవుతుంది. నెక్స్ట్ రాయాల్సింది ఏసీడి కాబట్టి ఆ పాయింట్స్ ఒకసారి మళ్ళీ వరుసగా ఇక్కడ రాసుకుంటే ఏ -5 7 కోఆర్డినేట్స్, సి ఏ తర్వాత ఇక్కడ సి అండ్ డి కావాలి. సి అంటే -1 -6 అండ్ డి 4, 5. సో ఇప్పుడు మనం ఇదే ఫార్ములాని x1y1 x2y2 x3y3గా ఈ 3 పాయింట్స్ని కంపేర్ చేస్తూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మరొక ట్రయాంగిల్ ఏరియా మనం కనుక్కున్నట్టు. ఏ ట్రయాంగిల్ అది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి. సో ఆ ఫార్ములాని ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హాఫ్ ఇంటూ మాడ్యులస్ తర్వాత x1 ఇక్కడ x1 చూడండి -5 ఇంటూ y2 - y3 y2 వాల్యూ ఈజ్ -6 మైనస్ y3 అంటే 5 సో -5 అక్కడికి ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అయిపోయింది. ప్లస్ x2 అంటే -1 సో -1 ఇంటూ y3 - y1 చూడండి y3 అంటే 5 మైనస్ y1 వాల్యూ ఇక్కడ 7. సో ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ రాస్తాం. ప్లస్ x3 మీన్స్ ఇక్కడ 4 కాబట్టి ప్లస్ 4 ఇంటూ y1 - y1 వాల్యూ 7 y2 వాల్యూ -6 సో 7 -6 ప్లస్ 6. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎప్పట్లాగా బ్రాకెట్లోవి ముందు చేస్తే ఈ రెండు నెగిటివ్ టర్మ్స్ కాబట్టి -11 వచ్చింది. నెక్స్ట్ 5లోంచి 7 అంటే -2 సో -1 ఇంటూ -2 వచ్చింది. ఇక లాస్ట్ 7 + 6 13 కాబట్టి +4 ఇంటూ 13 అని ఇక్కడ వచ్చింది. సో దీన్ని మరింత సింప్లిఫై చేద్దాం. 5 11s are 55 మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ అయిపోయింది. నెక్స్ట్ కూడా పాజిటివే ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 ఈజ్ 2 సో 55 + 2 ప్లస్ లాస్ట్ కూడా పాజిటివే 4 13s are 52. మరి టోటల్గా ఇది మనం చేసినట్లయితే ఎంత అవుతుందో అన్ని పాజిటివ్ వాల్యూసే కాబట్టి మనకి 55 52 2 అంటే 55 + 54 మొత్తం కలిపి మనకి 109 అవుతుంది. చూడండి సో 109/2 అంటే దీన్ని మనం డివైడ్ చేస్తే 54.5 స్క్వేర్ యూనిట్స్కి సమానం. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. మనకి క్వాడ్రిలేటరల్ ఏరియా కనుక్కోమని ప్రాబ్లంలో ఉంది. క్వాడ్రిలేటరల్ మీన్స్ ఏబిసిడి. సో ఈ ఏబిసిడి ఏరియా కనుక్కోవాలంటే ఏబిసి ఏరియా ప్లస్ ఏసిడి ఏరియా మనం కనుక్కోవాల్సింది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి. మరి ఏబిసి ఏరియా పైన కనుక్కున్నాం చూడండి 17.5 17.5 వస్తే ప్రజెంట్ ఏసిడి ఏరియా 54.5 వచ్చింది. సో ఈ హాఫ్ కలిపి 1 అవుతాయి. మనకి యాక్చువల్గా 54 17 అంటే 71 + 1 మొత్తం కలిపి ఇక్కడ 72.0 వస్తుంది. సో టోటల్లీ 72 స్క్వేర్ యూనిట్స్గా ఈ క్వాడ్రిలేటరల్ ఏరియాని మనం చెప్పొచ్చు. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ 20 మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ 21 ద పాయింట్స్ 3 - 2 -28 and 04 are 3 points in a plane. సో ఈ మూడు కూడా ఒకే తలంలో ఉన్న బిందువులు. షో దట్ దీస్ పాయింట్స్ ఆర్ కొలినియర్. సో కొలినియర్ మీన్స్ సేమ్ లైన్ పై ఉన్నాయని ప్రూవ్ చేయాలి.
సేమ్ లైన్ పై ఉన్నప్పుడు మీకు ఇదివరకే చెప్పాం, ఒక పాయింట్స్ ఎప్పుడైనా సేమ్ లైన్ పై ఇలా 3 ఉన్నాయి అంటే వాటితో ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. సో ట్రయాంగిల్ ఏరియా అంటే ఒక ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటే 0 రావాలి, అసలు ట్రయాంగిల్ షేపే ఫామ్ అవుతుంది కాబట్టి ట్రయాంగిల్ ఏరియా 0 అని ప్రూవ్ చేస్తే అవి కొలినియర్ అని ప్రూవ్ చేసినట్టే. సో అందుకోసం ఏం చేద్దాం, మళ్ళీ ఎప్పటిలాగే ఈ 3 పాయింట్స్ నేమ్స్ అక్కడ లేవు కనుక మనం నేమింగ్ ఇద్దాం. ఏ 3 - 2, B is equal to -2, 8 and C is equal to 0, 4. సో ఈ 3 పాయింట్స్ని మనం ఆ ఫార్ములా అప్లై చేయడం కోసం ఇలా కంపేర్ చేద్దాం. x1, y1, x2, y2 and x3, y3. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ముందుగా కనుక్కుంటాం. బికాస్ కొలినియర్ అని ప్రూవ్ చేయాలంటే ఏరియా రాకూడదు, 0 రావాలి కాబట్టి ముందుగా మనం ఫార్ములా రాస్తున్నాం. ఆఫ్ మాడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో అదే ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేస్తే x1 చూడండి ఇక్కడ 3, సో 3 ఇంటూ y2 మైనస్ y3, y2 వాల్యూ ఈజ్ 8, సో 8 మైనస్ y3 means 4, so 8 minus 4. Next plus x2, but x2 is -2, so plus ఉన్నప్పటికీ ఇక్కడ -2 వస్తుంది. y3 value is 4 minus y1 value is -2, so minus of -2 becomes +2. Next plus x3 value చూడండి 0, సో ఇక్కడ 0కి ఇంటూలో ఏదొచ్చినా 0 అయిపోతుంది. y1 minus y2 అంటే యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇక్కడ రాస్తే అప్లై చేస్తే ఫార్ములాలో -2 -8. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం ఫస్ట్ బ్రాకెట్లో 8 - 4 ఇట్ ఈస్ 4 -2 ఇంటూ 4 + 2 ఈజ్ 6. ఇక లాస్ట్ టోటల్లీ ఇట్ ఈస్ 0, బికాజ్ లోపల ఏమున్నా సరే 0 ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు 0. ఇది -10 అయినప్పటికీ 10 zeros are 0 కనుక టోటల్గా 0 వస్తుంది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మాడ్యులస్లో ఏమొచ్చింది, ఇది 12, 3 4s are 12 మైనస్ 2 6s are also 12, అది ఆల్రెడీ 0. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ 0 ఈజ్ నథింగ్ బట్ 0. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి 0 అయింది. ఎంతమంది చెప్పినట్టు చూడండి, సేమ్ పాయింట్స్ ఒక లైన్ మీద ఉంటే తప్ప ట్రయాంగిల్ ఏరియా ఎంతో కొంత ఫామ్ అవ్వకుండా ఉండదు. కాబట్టి 0 ఏరియా ఉంది అంటే అసలు ట్రయాంగిల్ ఏర్పడదు అని అర్థం. సో అవి సేమ్ ప్లేన్లో ఉండి కూడా ట్రయాంగిల్ ఏర్పడలేదు అంటేనే అవి కొలినియర్ అంటాం. దేర్ఫోర్ ఏబిసిఆర్ లేదా గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్ పాయింట్స్ అని మనం చెప్పొచ్చు. కొలినియర్ అని ఎందుకు చెప్తున్నాం, ఇక్కడ ఏరియా 0 అయింది కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఏరియా 0 అయినప్పుడు అవి కొలినియర్ పాయింట్స్ ఆటోమేటిక్గా మనం ప్రూవ్ చేసినట్లే. ఇక ఫైనల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ 22 ఇదే కాన్సెప్ట్ మీద. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బి ఫర్ విచ్ ద పాయింట్స్ ఆర్ కొలినియర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 పాయింట్స్లో స్మాల్ బి అంటే ఇక్కడ క్యాపిటల్ బి పాయింట్, దానిలో ఉన్న ఒక y కోఆర్డినేట్ బి అని ఇచ్చాడు. ఈ బి ప్లేస్లో ఎంత ఉండాలో మనం చెప్పాలి, దేనికి ఆ పాయింట్స్ కొలినియర్ అయ్యే విధంగా. సో ఇక్కడ కూడా ఇవి కొలినియర్ అవ్వాలంటే ట్రయాంగిల్ ఏరియా 0 అవ్వాలనే కాన్సెప్ట్తో దీన్ని చేయగలుగుతాం. ముందుగానే ప్రాబ్లంలోనే మనకి పాయింట్స్ నేమ్స్తో ఇచ్చారు కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, బి -1, బి, సి -3, -4. సో ఈ 3 పాయింట్స్ని ఇప్పుడు మనం దేంతో కంపేర్ చేయొచ్చు, అలా ఒక ఫార్ములా రాస్తాం కాబట్టి x1 y1 అని, సెకండ్ పాయింట్ x2 y2, థర్డ్ పాయింట్ x3 y3. సో గివెన్ దట్ ద పాయింట్స్ ఆర్ కొలినియర్, సో అదే విషయం ఇక్కడ రాస్తాం. సో ఏబిసిఆర్ కొలినియర్, ఇది ప్రాబ్లంలోనే ఇవ్వబడింది. కొలినియర్ మీన్స్ సేమ్ లైన్ పై ఉన్నాయి. దేర్ఫోర్ ఎప్పుడైతే కొలినియర్ అంటున్నామో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే అసలు ఏబిసి ట్రయాంగిల్ ఫామ్ అవ్వకూడదు కాబట్టి దాని ఏరియా ఎంత అవ్వాలి, 0. కొలినియర్ పాయింట్స్తో ట్రయాంగిల్ రాదు కాబట్టి ఆ ఏరియాని 0కి సమానం చేస్తాం. సో ఏరియా ఫార్ములా రాసి మనం 0కి ఈక్వల్ చేయాల్సి ఉంది. మరి ఏరియా ఆఫ్ ఏబిసి ఫార్ములా హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈక్వల్ టు 0. సేమ్ వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. x1 అంటే ఇక్కడ చూడండి 1, సో ఇక్కడ 1 ఇంటూ y2 మైనస్ y3, y2 వాల్యూ b, సో అన్నోన్ వాల్యూ b ఇక్కడ వచ్చింది. y3 వాల్యూ -4, సో మైనస్ y3 మీన్స్ మైనస్ ఆఫ్ -4, ఇట్ బికమ్స్ +4. నెక్స్ట్ ప్లస్ x2 వాల్యూ ఈజ్ -1, సో ఇట్ ఈస్ -1 ఇంటూ y3 మైనస్ y3 వాల్యూ -4 మైనస్ y1 వాల్యూ ఈజ్ 2, సో -4 -2 అవుతుంది. ఇక ప్లస్ x3 వాల్యూ ఈజ్ -3, సో ఇట్ ఈస్ -3 ఇంటూ y1 మైనస్ y2 వాల్యూ ఈజ్ 2, సో 2 మైనస్
y2 value is b, so 2 minus b is equal to 0. ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ స్టెప్లో మనం ఈ ఆఫ్ అనే టర్మ్ని కూడా రైట్ సైడ్ షిఫ్ట్ చేయొచ్చు. బై 2 ఉన్నది వెళ్తే ఇంటూ 2 అయిపోతుంది, అది 0 అయిపోతుంది కనుక మాడ్యులస్లో వాల్యూ మాత్రమే మనం రాస్తున్నాం. సో మాడ్యులస్ ఆఫ్ 1 ఇంటూ అంటే సేమ్ ఇక్కడ ఉన్నదే వస్తుంది కాబట్టి b ప్లస్ 4. నెక్స్ట్ చూడండి -1 ఇంటూ లోపల మనకు రెండు నెంబర్సే కాబట్టి ఇవి యాడ్ చేయొచ్చు. సో -1 ఇంటూ -6 బికాస్ బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్. ఇక్కడ మీకు 2 మైనస్ బి అనే టర్మ్ ఉండటం వల్ల ఇవి రైట్ టర్మ్స్ కాదు కాబట్టి బయట ఉన్న -3తో ఇంటూ చేయాలి. సో -3 ఇంటూ 2 -6 కాబట్టి -6 -3 ఇంటూ -b షుడ్ బికమ్ +3b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈక్వల్ టు 0 ఇంటూ 2, సో ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేయాలంటే ముందుగా లైక్ టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బీతో పాటు ఇక్కడ 3b కూడా ఉంది. సో టోటల్ మనం 4bగా రాయొచ్చు. ఇక మిగిలిన నెంబర్స్ ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి సింప్లిఫై చేద్దాం. +4 ఇదంతా మాడ్యులస్లో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ కూడా +6 -6 ఉంది. యాక్చువల్లీ +6 -6 క్యాన్సిల్ అయిపోతాయి. +6 -6 ఇక్కడే క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. సో 4b + 4 అనేది మాత్రమే మనకి మిగిలింది, అది కూడా దేనికి సమానం 0కి. సో ఇప్పుడు ఈ మాడ్యులస్ వాల్యూ తీసివేసినప్పటికీ ఈ వాల్యూ ఎంత అవ్వాలి 0, బికాజ్ మాడ్యులస్లో ఉన్న ఒక వాల్యూ 0 అయిందంటే లోపల వాల్యూ కూడా 0 అయినట్టే. అదే వేరే నెంబర్ అయితే అక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా రావచ్చు, బట్ 0కి ఇంకా +0 అయినా -0 అయినా సేమ్ కాబట్టి మాడ్యులస్ తీసివేసినా కూడా ఈ ఈక్వేషన్లో మార్పు ఉండదు. సో ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ చిన్నది వచ్చి చూడండి, b కనుక్కోవాలి కాబట్టి 4ని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే 4b is equal to -4. సో b is equal to -4/4. therefore b is equal to -1 అని చెప్పొచ్చు. సో చూడండి ఈ ట్రయాంగిల్ ఏరియా 0 కావాలంటే మనం యాజ్ ఇట్ ఈజ్ స్టెప్స్ రాసుకుంటూ వస్తే ఈ కండిషన్ ప్రకారం b ప్లేస్లో -1 ఉంటే తప్ప ఈ టోటల్ 0 కాదు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b అన్నాడు కాబట్టి ఆ క్వశ్చన్ ఇక్కడతో పూర్తయింది. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 7.3 సెకండ్ పార్ట్ అంటే కంప్లీట్గా ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్తో పాటు బిఫోర్ ఎగ్జాంపుల్స్ టు డూ దిస్ ట్రై దిస్తో సహా అన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ టాపిక్ అనేది మనం రాబోయే వీడియోలో చూస్తాం. So in this way, to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.